హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కుందన్ని అయితే స్కూల్ పోలేదన్నమాట. ఎందుకు పోలేదు ఏంటి అనేది మాత్రం అడగకండి, ఎందుకంటే మాకు కూడా తెలియదు ఎందుకు పంపించలేదో. సో అప్పుడప్పుడు అలా అవుతుంటుంది అనమాట. ఇట్స్ ఓకే. అందుకు వాడు ఈరోజు స్కూల్ వెళ్ళలేదు కదా, ఇంట్లో ఉన్నాడు. యాక్చువల్గా వాడికి రోజు లంచ్ స్కూల్లోనే ఇస్తారు అనమాట. అంటే ఇక్కడ లంచ్ ఎలా ఉంటుందంటే స్నాక్స్ లైక్ పాస్తా, నూడిల్స్ అలా ఉంటుంది అనమాట. సో అందుకనేసి ఈరోజు ఇంటి దగ్గర ఉన్నాడు కదా అన్నట్టు ఎగ్ రైస్, సారీ ఎగ్ కర్రీ విత్ వెజిటేబుల్స్ రైస్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే పుష్టిగా తింటాడు కదా మంచిగా అన్నట్టు చేస్తున్నాను. సో ఎగ్స్ అయితే బాయిల్ చేస్తున్నాను అండ్ మసాలా కూడా కొట్టి పెట్టుకున్నాను. అండ్ చూస్తూ ఉండండి, ప్రాసెస్ ఎలా చేస్తాను అనేది చెప్తాను. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఫస్ట్ ఆయిల్ అయితే వేసేసాను కదండి, రైస్కి పెడుతున్నాను నేను. ఎగ్స్ బాయిల్ అవుతున్నాయి కాబట్టి మసాలా ఫినిష్ అయిపోయింది కదా, ఫస్ట్ రైస్ పంచాయతీ అయితే పెట్టుకున్నాము. ఆయిల్ అయితే వేసేసాను 2 స్పూన్స్ అండ్ తర్వాత గీ వేస్తున్నాను. కుందన్కి గీ అంటే స్మెల్ అదంతా నచ్చదనమాట. యాక్చువల్గా చిన్నప్పుడు బాగా మంచిగా తింటూ ఉండే, కొంచెం పెద్ద అయ్యేసరికి తినట్లేదు ఈ మధ్య. సో వేరే అక్క సజెస్ట్ చేసింది నాకు ఇది. ఆయిల్లోనే మనం ప్రతి ఫుడ్ ఐటెంలో ఏదైనా చేసేటప్పుడు ఆయిల్లోనే గీ వేస్తే మంచిగా పిల్లలకి మంచిది అన్నట్టు అక్క చెప్పారు. సో నేను ట్రై చేసినాను, అది సక్సెస్ అయిందనమాట యాక్చువల్గా. సో మీరు కూడా ఎవరన్నా పిల్లలు గీ నచ్చుకోకుంటే ఫస్ట్ ఆయిల్ వేస్తాం కదా, ఆయిల్ వేసిన వెంటనే కొంచెం గీ అయితే వేస్తే ఆ ఫ్లేవర్ అనేది తెలియదంట. బట్ దాంట్లో బెనిఫిట్స్ ఉంటాయి కదా, అవైతే మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అన్నట్టు. మాకు ఇక్కడ గీ దొరకదు కదా, సో పెరుగు తోడు పెట్టుకుంటే మంచిగా వస్తుంది అని ఒక మిల్క్ అయితే చెప్పినారనమాట ఇక్కడ లోకల్ అక్క వాళ్ళు. చాలామంది లోకల్ మీన్స్ ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు. నాకైతే అవ్వలేదన్నమాట. సో అందుకని బటర్ తీసుకొని వచ్చి బాగా కాన్ చేసి డబ్బాలు అయితే పెట్టుకున్నాను. సో అక్క చెప్పినప్పటి నుంచి ప్రతి వంటలో ఇలా ఆయిల్ వేసిన తర్వాత గీ వేయడం మొదలుపెట్టాను. అట్లా కాదు పడిపోతావు. దెబ్బలు పడతాయి రా నీకు, దెబ్బలు పడతాయి రా, రా దెబ్బలు పడతాయి రా నీకు, లేరా లేదా కాలు కాలుతున్నాయి రా నాన్న. సెలాక్ చూడు ఎట్లుందో, ఏరా పడతాయి రా మరి వస్తుంది వస్తుంది. నన్ను ఇంట్లోకి పిలుచుకొని వచ్చేసరికి నేను వేసిన వెజిటేబుల్స్ అయితే మగ్గాయి అన్నమాట. సో వెజిటేబుల్స్ మగ్గిన తర్వాత నేను మిల్ మేకర్ అయితే వేసానండి. సో అది ముందు వేసింటే బాగుందేమో అనిపించింది తర్వాత.
సో అది కొద్దిసేపు అట్లా కలిపినాక రైస్ కూడా వేసేసాను. అండ్ మళ్ళీ ఒకసారి అంతా కలుపుకుంటున్నాను. అండ్ లాస్ట్లో ఇట్లా టేస్ట్ చూడడం అయితే నాకు అలవాటు. మీలో ఎంతమందికి అలవాటు ఉందో కామెంట్ అయితే చేయండి. సో రైస్ని అలా అయిపోయినాక మూత పెట్టేసి అండ్ ఎగ్ కర్రీకి అయితే స్టార్ట్ చేసేసాను. అయితే ఫినిష్ అయిపోయింది. ఇంకా మా వాళ్ళ రియాక్షన్ చూద్దాం రండి. ఎట్లుంది? ఎంత కష్టంగా చేసినా కూడా రియాక్షన్ అలా ఉంటుంది. సో నేను కష్టంగా చేసిన, ఇష్టంగా చేసిన, మంచిగా చేసిన, చెడుగా చేసిన రియాక్షన్ మారదనమాట మా వాళ్ళది. ఇక్కడ కుందని కూడా చూడండి, నేను అడుగుతుంటే ఇట్లానే అంటున్నాడు. ఎంత బాగున్నా కూడా వాడు అలానే అంటాడు అనమాట. సో వాడు తినేదాన్ని బట్టి నేను రియాక్ట్ అవ్వాలి. ఓ వీడు ఎంజాయ్ చేస్తున్నాడు అన్నట్టు. వీడియో నచ్చితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ.